నాణేలతోని తులాభారం, చక్కెరతోని తులాభారం, రుద్రాక్షలతోని తులాభారం, బెల్లంతోని తులాభారం, బియ్యంతోని తులాభారం, పుస్తకాలతోని తులాభారం, పండ్లతోని తులాభారం చేస్తే చూసినాం. ఇంకా కొందరు బగ్గ డబ్బున్నోళ్ళు వెండి బంగారంతో కూడా తులాభారం వేస్తే చూసినాం. మీరు కూడా అప్పుడో ఇప్పుడో తులాభారం వేసినోళ్ళే కదా. అయితే ఈడ మాత్రం మీరు జీవితంలో చూడని, ఇక చూస్తారో చూడరో కూడా తెలియని తులాభారం వేసిండ్రులా. సక్కదనాల చదువు చెప్పి భవిష్యత్కు బంగారు బాటలేసిన పంతులకు రక్తంతోని తులాభారం వేసి జీవితంలో గురువే మర్చిపోలేని గురుదక్షిణ ఇచ్చిండ్రు. ఇగో ఈ పిల్లలు అగ చూడుండ్రుల్లా ఏకంగా బ్లడ్ క్యాంపే పెట్టి ఎంతమంది సంతోషంగా నెత్తురుదానం చేసిర్రో. ఒక దిక్కు పంతులను కూసోబెట్టి ఇంకో దిక్కు ఎట్లా తులాభారం వేసిండ్రో. సూపర్ సూపర్ సూపర్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవులే. ఈ పిల్లలు చూపెట్టిన ప్రేమకు కర్ణాటక రాష్ట్రం ఈ సారథి పేరు పిఆర్ మఠ్ 80వ పుట్టినరోజు జరుపుకున్నాడు పంతులు గారు. అయితే అక్కి అలూరు అనే ఊర్లో 35 ఏండ్లు ఇంగ్లీష్ టీచర్గా పనిచేసిన ఈ సారు ఒక రేంజ్లో ఇంగ్లీష్ బోధిస్తే ఆ ఊరు పిల్లలంతా పెద్ద పెద్ద పొజిషన్లలో సెటిల్ అయ్యి బయటి దేశాలల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారట. ఇక ఇంత మంచి చదువు చెప్పి ఇంగ్లీష్ను రఫ్ఫాడించేటట్టు చేసిన సారుకు ఈ రక్తంతో తులాభారం కాకుండా గురుదక్షిణ కింద ఏమిస్తామని అందరు ఆలోచన చేసి ఇగో సారు పుట్టిన బర్త్డే గిట్ల తులాభారం వేస్తే సారే కండ్ల నిల్లు పెట్టుకున్నాడట. నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. ఒక పంతులకు ఇంతకంటే ఏం కావాలి అన్నాడట. కానీ పిల్లలు నిజంగా గ్రేట్ పోన్రి. పంతులు కనబడితే పక్కకు తొలగి నమస్తే పెట్టేందుకే నామోషిగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో గింత గొప్పగా గౌరవించుకున్నారంటే తారీఫ్ చేయాల్సిందే, చప్పట్లు కొట్టాల్సిందే కదా.